మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకి అందరికి ప్రజలాడ్ ఉదయకాల సమయంలో వేకప్ లాంటి వాక్యం కొరకై వేచి ఉన్నట్టు సహోదరి సహోదరన్, ఈరోజు దేవుని యొక్క వాక్యము ఉదయకాలంలో వేకప్ లాంటి వాక్యం కొరకు వేచి ఉన్న వారి కొరకు ఈరోజు వాగ్దానము, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండును, నేను నిన్ను పంపినట్టుగా ఇది నీకు చూచిన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చి తర్వాత మీరు ఈ పర్వతముల మీద దేవుని సేవించదనను. ప్రియులరా, ఆయన నీకు నిశ్చయముగా నేను నీకు తోడయుండుదును, నేను నిన్ను పంపి ఇక్కడ ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండేదను, నిశ్చయముగా తోడై ఉండేదను. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండేదను. ఆదికాండము 27వ అధ్యాయంలో క్షమించండి, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను. ఈ దినము ఇశ్రాయేలు ప్రజలకి నేను మీకు తోడై ఉండేదను, ఐగుప్తుల నుండి వారిని విడిపించి రక్షించి మహాభయంకరమైన ప్రయాణములో కూడా దేవుడు ఇచ్చినట్టు వాగ్దానము, నేను మీకు తోడై ఉండేదను. అలాగనే ఇక్కడ కూడా ఈ 28వ అధ్యాయంలో ఆదికాండము 15వ వచనంలో ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలముందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకును నిన్ను విడవనని చెప్పగా. ఎవరైతే అంటున్నాడు? యాకోబుతో అంటున్నాడు. యాకోబు మొదటి మోసగాడే కదా, మొదటి మోసగాడే. కానీ దేవుని విషయంలో దేవుడు అటువంటి వాడి వ్యక్తుల్ని ఎన్నుకున్నాడు, అటువంటి వాడి వ్యక్తిని ఎన్నుకున్నాడని ఇష్టపడ్డాడు. ఒక మంచి వాణ్ణి ఎన్నుకోలే, ఒక గొప్ప రాజుని ఎన్నుకోలేదు. కానీ దేవుడు ఇతని ఎందుకు నేను నీకు తోడై ఉండను అన్నాడు. ప్రతి స్థలమందును నేను నీకు తోడై ఉండేదను, నేను మరలా ఇక్కడ ఈ దేశముకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను ఎడబాయను. నిన్ను విడవను ఎడబాయను కదా, నిన్ను విడవను ఎడబాయను.
నేను నీకు తోడైన ప్రతి స్థలమందు, దేవుడు ప్రతి స్థలమందు నీతో నాతో మాట్లాడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ వాగ్దానం ప్రకారంగా ప్రతి దినమును అతడు మాట్లాడుతున్నాడు, ప్రతి స్థలంలో నేను యాకోబుకు తోడున్నట్టుగా నీతో తోడుంటాను. ప్రతి స్థలమందు నేను నెరవేర్చు వరకు ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుతూనే ఉంటాను కదా. నెరవేర్చు వరకు నేను నిన్ను కాపాడుతున్నాను అన్నా. అయితే ఈ యొక్క ప్రతి స్థలం ముందు ఈ దేవుడు అతనికి తోడై ఉండెను. యాకోబు యొక్క జీవితంలో అతని తోడుండు వరకును విడిచిపెట్టలే. అతడు తన తల్లిదండ్రుల నుండి, ఏశావు నుండి, అన్నదమ్ముల నుండి అతడు చాలా దూరము క్రిందట అతడు భయము, ఆందోళనతో, కష్టముతో, ఇబ్బందులతో ఉన్నప్పుడు కూడా దేవుడిచ్చినట్టు అద్భుతమైనట్టి వాగ్దానము, వాగ్దానము, ఇదిగో నేను నీకు తోడైండును, నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను, నేను మీతో చెప్పిన మాటనే నెరవేర్చే వరకు నిన్ను విడవను. వచ్చాడు కదా. అతడు ఎక్కడికి పారిపోయారంటే తన ఆశీర్వాదం పొంది పారిపోయారు. తిరిగి మరలా ఆ దేశంలోకి వచ్చిన తర్వాత తన అన్న జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాను. అలాంటి పరిస్థితిలో ఉంటా. దేవుడు నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో తోడుంటాడు. అంత మాత్రమే కాకుండా నీ ఇంకా ఏం చేస్తానంట, నిన్ను విడవను. ఒక్కసారి నీ చెయ్యి దేవునికి అందిస్తే, ఒకసారి నీ దేవునికి నీ చెయ్యి అందిస్తే మాని యొక్క మనుష్యుడు అతడు నీ చెయ్యి విడవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎన్నడూనూ నీ చెయ్యి విడవడు. దేవుడు ఎంత మాత్రమున అతను దూషించిన, అతని కొన్నాళ్ళు పక్కనేసిన, నువ్వు మాత్రం పక్కన వేయొచ్చు, కానీ దేవుడు ఎంత మాత్రమునో నీ చెయ్యి పట్టినప్పటికీ ఎంత మాత్రమునో నిన్ను విడవడు, నీకు తోడై ఉంటాడు. ఎందుకు తోడై ఉంటాడంటే ఆ కీర్తన గ్రంథంలో నుండి ఎందుకు తోడుంటాడు అనే విధానం మనం చూస్తున్నాం కదా. ఎందుకు తోడుంటాడు అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఎందుకు తోడుంటాడు, మనము విశ్వాసం ఎలాంటిదే కాబట్టి అతడు నిన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమల్లో నేను నీకు తోడై ఉండెను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయుష్యత అతని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఇక్కడ రెండు విధాలుగా ఇక్కడ శ్రమల్లో యాకోబు యొక్క జీవితంలో అతడి శ్రమలో ప్రాణ భయంతో పరుగులెడచ్చు, అతనికి తోడైండను అంటున్నా. శ్రమలో నేను అతనికి తోడైండను. భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు తోడుండేవాళ్ళని.
మనములో భయములో చిక్కుండే కదా, ఇబ్బందులు పడుతుంటే కొంతమంది చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు నీ చెయ్యి విడువడు అన్నాడు కదా, నిన్ను ఎన్నడను విడవను అన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా అయితే అతని విడిపించి అతన్ని గొప్ప చేసి దీర్ఘాయుష్ చేత అతని తృప్తిపరిచెదను. అతన్ని ఎవరిని ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాడు, వారికి మన్నా అనుగ్రహిస్తూ వచ్చారు, తృప్తిపరిచారు, మన్నా ఇచ్చారు కదా, మన్నా ఇచ్చారు, దీర్ఘాయుష్ చేత అతన్ని తృప్తిపరిచారు. ఇక మన్నా వాళ్ళు కష్టం లేదు, వాళ్ళకి మన్నా ఇస్తుంటే వాళ్ళు తింటున్నారు, తృప్తిపరుచున్నారు. ఇక అంత మాత్రమే కాకుండా నా రక్షణ అతనికి చూపించదను. దేవుడిచ్చినట్టు రక్షణ, దేవుడిచ్చినట్టు అద్భుతము చూడగలుగుతూ వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. ఊరికినే మన్నా రాలేదు కదా, వారు ఎలా అంటే అతడు నా నామములో ఎరిగినవాడు గనుక నేను అతన్ని కనపరచదను, అతడు నాకు మొరపెట్టగా అతనికి ఉత్తరం. అయితే వాళ్ళు ఉత్తరం ఇచ్చినట్టు దేవుడు మొదటి భాగంలో దేవుడు మీకు తోడై ఉంటానన్నాడు. తర్వాత రెండవ విషయానికి వస్తే యాకోబుకి తోడున్నాడు. యాకోబుకి తోడున్న ఆ రాత్రి అక్కడ గడుపుచు అక్కడ రాత్రంతా అక్కడ గడుపుచూ వచ్చారు. ఆ తర్వాత అక్కడ దేవదూతలు దిగుచూ ఎక్కుచున్నాయి, దేవునికి తోడుగా ఉండి వచ్చాయి. ప్రియులు, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా నడిపించే వరకు 40 సంవత్సరాలు నడిపిస్తూ వచ్చారు. 40 సంవత్సరాలు కూడా చెప్పులు అరగలే, ఆకలి లేదు. కాబట్టి అలాంటి ఆకలి తెలియకుండానే దేవుడు అద్భుతంగా నడిపిస్తూ వచ్చారు. దీర్ఘాయుష్తో అతని వాళ్ళని తృప్తిపరుస్తూ వచ్చారు, రక్షించాడు. నువ్వు నేను కూడా ఈ రాత్రి కాల సమయంలో ఉదయకాల సమయంలో యొక్క వాక్యము కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కొరకు మీ కొరకు మేము ప్రార్థన చేస్తామో, ఎవరైతే ఈ వాక్యము కొరకు వేచి ఉన్నారో, ఈ వాక్యము కొరకు ఎందరైతే చూస్తున్నారో వారికి నిండు చేతిలో దీవెనలుగా అనుగ్రహించబడతాను. అలాగే ప్రతి విషయంలో మీరు నా ప్రార్థనలు ఏకభావించండి. ప్రతి విషయం మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. దేవుడి వాక్యం దీవించును గాక.